ఆహాబు ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు, బూడిదలో పడుకున్నాడు రాజు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ చెప్తున్నాను, ఏదైనా కీడు మీ ఇంట్లో చూపిస్తున్నాడా? ఏదైనా ఒకవేళ దోషం మీ ఇంట్లో ఉందా? మీరు చేసిన అపవిత్రతను బట్టి ఏదైనా శాపాన్ని అనుభవించబోతున్నారా? ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే అది నీ కాలంలో జరగనివ్వడు. ఒకవేళ మా పిల్లల కాలంలో జరుగుద్దా? నీ పిల్లలు కూడా అలాగే వినయము కలిగి ఉపవాసం ఉండి వినయము కలిగి ప్రార్థన చేస్తే నీ పిల్లల మీద నుండి కూడా కీడు దాటిపోద్ది. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే వినయము కలిగి ఉండాలి. హల్లెలూయా. కీడు వస్తుంది. నాబోతు శరీరమును కుక్కలు ఎలా తిన్నాయో అలానే అహాబు శరీరమును, తన భార్య శరీరమును, తన పిల్లల శరీరమును అలానే కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి వారి శరీరమును అని చెప్పిన వార్త వినంగానే అహాబు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి మీకు ఇంకో మాట గుర్తు చేయాలి ప్రియులారా. నిలివే పట్టణస్తులు చెప్పండి, వాళ్ళంత దుర్మార్గులు లేరంట. వాళ్ళ పాపం ఆకాశానికి ఎక్కిందంట. నిలివే పట్టణస్తులు దోషం అంటే ఎక్కడికి ఎక్కింది? ఆకాశానికి ఎక్కిందంట. దేవునికి స్తోత్రం. అయితే వారి దోషం ఆకాశానికి ఎక్కగా ప్రవక్తయాగు యోనా గారు వెళ్ళి ప్రకటన చేయగా, ఒక దిన ప్రయాణం అంత దూరం నడిచి ప్రకటన చేయగా వాళ్ళు ఏం చేశారంటే చెయ్యొచ్చున్న పాపాన్ని ఆపేశారంట. వారు వాక్యానికి విరోధమైన ప్రవర్తన అంత ఆగిపోయి ఏం చేశారు చెప్పన? పిల్లలకు పాలు పట్టొద్దు, గొర్రెలకి పశువులకి మందలకి మేత వేయొద్దు, నీళ్ళు పట్టొద్దు, మనం కూడా ఏమి తినొద్దు తాగొద్దు, ఈ కీడు దేవుడే తొలగిస్తాడు అని వాళ్ళు ఉపవాసం ఉండి వినయముగా ప్రవర్తించగా, ఎలాగా? వినయముగా ప్రవర్తించగా దేవుడు తాను చేస్తానన్న కీడు చెయ్యక మాని, దేవునికి స్తోత్రాలు చెప్పండి, వాళ్ళ కన్నీరు చూసి దేవుడే పశ్చాత్తాపడి చెయ్యనున్న కీడు చెయ్యక మానేశాడంట. చెయ్యనున్న కీడు చెయ్యక మానేశాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియుల నేటి వరకు నిలివే మహాపట్నం సజీవముగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఎలాగ ఉండాలంటే వినయము కలిగి ఉండాలి.